జన్మ జన్మల సంబంధాలను మనకు శక్తిని ప్రసాదించే ఆ పరాత్పరుడు మనకు. కాబట్టి ఆ యొక్క సంబంధం గుర్తుకు రావాలి. ఆ సంబంధంలో ఆ శక్తి, ఉదాహరణకు భగవంతుడు జ్ఞానసాగరుడు అని తెలుసుకుంటాం, ప్రేమ ఆనంద సాగరుడు అంటాం, పవిత్రత శక్తి సాగరుడు అంటాం. అలాంటి శక్తి, అలాంటి ఆనందం భగవంతుడి నుంచి మనం పొందగలిగేటప్పుడే నిజమైన యోగం, నిజమైన సంబంధం భగవంతుడి నుంచి మనం పొందగలుగుతాం. ఇక అతి ముఖ్యమైనది భగవంతుని యొక్క స్మృతి. నిశ్చయం ఉన్నప్పుడే సంబంధం కలుగుతుంది, సంబంధం ఉన్నప్పుడే స్మృతి కలుగుతుంది. ఎటువంటి స్మృతియో అటువంటి స్వరూపం అంటారు. మనము మామూలుగా భగవంతుని ఒక దేవతా స్వరూపంలోనే చూస్తాం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వరుడు, వినాయకుడు, హనుమంతుడు మొదలగు దేవాది దేవతలను స్మృతి చేస్తాం. కానీ భగవంతుడు ఒక జ్యోతి స్వరూపం అనే ఒక భగవద్గీతలో ఉండే ఒక నిగూఢ రహస్యాన్ని ఇంతవరకు ఎక్కువ శాతం మానవులు గుర్తించలేదు. ఎందుకంటే తమను తామే గుర్తించలేదు. భగవంతుని గుర్తించే స్థితి అనేది మరి చాలా దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు పరమాత్మ మనకు తెలియజేసే అంతిమ సమయం, అంతిమ హెచ్చరిక ఏమిస్తున్నాం అంటే, నీవు మొట్టమొదటి జ్యోతి స్వరూపం యొక్క ఆత్మ నిశ్చయం కలిగి ఉండు. రెండు, నేను కూడా అవ్యక్తులను, అజన్ముడను, అభోక్తను, అశరీరిని. కాబట్టి భగవంతుణ్ణి జ్యోతిషామపి తజ్జ్యోతి సమసః పరం ఉచ్యతే అన్నాడు భగవద్గీతలో కూడా. నేను ఒక మహాజ్యోతిని, నేను పరంధామవాసిని, నేను అవ్యక్తుడను. అవ్యక్తుడు అంటే శరీరధారి కాడు. మనం శరీరం ధరించి శరీరం యొక్క బంధనాల్లో పడి శరీరం యొక్క స్వరూపం త్వరగా జ్ఞాపకం వస్తుంది. కానీ ఆత్మిక స్వరూపం, ఆత్మిక స్థితికి అభ్యాసం వల్లనే మనకు సాధ్యం. మరి ఎప్పుడైతే అతని యొక్క స్మృతి జ్యోతిస్వరూపంగా వస్తుందో, ఆ యొక్క జ్యోతిస్వరూపం యొక్క స్థితి బ్రహ్మ, విష్ణు, శంకరులు. ఏ విధంగా జ్యోతిర్లింగం పైన 3 నామాలు ఉంటాయి. ఆ 3 నామాలే బ్రహ్మ, విష్ణు, శంకరుడు. మధ్యలో ఉండే ఆ యొక్క శక్తి జ్యోతి. అంటే మనకు అర్థమైంది ఏంటి అంటే, భగవంతుడు బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా రచయిత. మరి అటువంటి రచయితనే మరి ఎప్పుడు ఆ పరమాత్ముడు సృష్టి యొక్క ఈ కలియుగ శక్తిని, కలియుగ దుర్మార్గాన్ని తొలగించి మనలో ఒక ఆధ్యాత్మిక శక్తిని కలిగించి మానవుణ్ణి రాక్షస ప్రవృత్తిని తొలగించి దేవతా శక్తులను ప్రసాదించే ఒక అద్భుతమైన సమయం. దీన్ని ఆస్పీసియస్ ఏజ్ అంటే సంగమ యుగం అంటారు. భగవంతుడు, నేను అవతరించాను, హే నా ప్రియమైన బిడ్డలారా, నన్ను యథార్థంగా తెలుసుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. 33 కోట్ల దేవతలు ఉంటారు, కానీ భగవంతుడు ఒక్కడే. ఈ ఒక్కడే విశ్వాన్ని స్వర్ణమయంగా తయారు చేస్తున్నాడు. ఒకవైపు సృష్టి మహావినాశం వైపు పంచతత్వాలు ప్రకోపించి మానవుడు చేసిన పొరపాటుపై పెడుతుంటే, నేను మీ తల్లి తండ్రిని, సద్గురును, మిమ్మల్ని దేవాది దేవతలుగా తయారు చేసి మీ యోగము నాతో ఉంచండి, మీ సంబంధము నాతో ఉంచండి, మీ స్మృతి నాతో ఉంచండి. అప్పుడు మీరు లక్ష్మీనారాయణ లాంటి దేవతలుగా అవుతారు. ఈ సృష్టి మరో స్వర్ణమ యుగంగా తయారవుతుంది అని తెలియజేస్తున్నాడు. మనకు నెక్స్ట్ స్వరూపము ఒక్కటి తెలుసుకోవాలి. దేహదారి అనగానే ముఖము, రంగు, రూపము కలుగుతుంది. మరి స్వరూపం, మనం ఒక జ్యోతిస్వరూపం. ఏ విధంగా అయితే ఒక చక్కటి పాట ఉంది, జ్యోతిస్వరూపం శివోహం, జ్ఞానస్వరూపం శివోహం, సత్యం శివం సుందరం. మరి అతి సుందరుడైన భగవంతుని యొక్క స్వరూపం, అతనే సత్యం, అతనే సుందరుడు, అతనే శివుడు. అటువంటి పరమశివుని యొక్క స్మృతి స్వరూపంలో మనం లీనమైతే మన జన్మ ధన్యం అనుకోవాలి. ఆ మాదిరిగా అతని స్వరూపాన్ని మనం మన తండ్రి శాంతి సాగరుడైన ఆ శివుని యొక్క స్మృతిలో మన జన్మ ధన్యం చేసుకోవాలి. మరి చిట్ట చివరిగా ప్రతి ఒక్కరూ కనీసం రోజుకు ఉదయం, సాయంత్రం, భోజనం టైంలో కనీసం 3 సార్లు భగవంతుని యథార్థంగా స్మృతి చేసి శక్తిని పొందడమే ఆ నిజమైన యోగం. కేవలం అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజే కాకుండా ప్రతిరోజు భగవంతుని, ఏ విధంగా భోజనాన్ని మనం
3 టైమ్స్ తీసుకుంటాం. మరి ఆత్మకు భోజనం స్మృతి, ఆత్మకు భోజనం భగవంతుని జ్ఞానం, వాటిని కూడా మరి పీస్ ఆఫ్ మైండ్ ఛానల్లో మరి యోగశక్తి జ్ఞానశక్తి గురించి చాలా చక్కగా తెలియజేయబడుతుంది. మరి అదే మాదిరిగా మరి ఈశ్వరీయ విద్యా కేంద్రాల్లో కూడా ఈ జ్ఞానం యోగం తెలియజేయబడుతుంది. ఏ విధంగా అయితే లౌకిక చదువు, లౌకిక సంపాదన, లౌకికమైన సంబంధం